الأبواب تغلق. Doors closing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది విఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మెట్రోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, స్టాండ్ రైట్ వాక్ లెఫ్ట్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే మనం ఎస్కలేటర్ మీద వెళ్ళేటప్పుడు నిలబడాలనుకుంటే రైట్ సైడ్, ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళ కోసం లెఫ్ట్ సైడ్ అనేది వేవ్ వదలాలి. చూడండి, ఇక్కడ కూడా రాసింది స్టాండ్ రైట్ వాక్ లెఫ్ట్ అని. చూడండి, నేను ఏదో ఎమర్జెన్సీ ఉందా, ఆయనకి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆయనకి మనం దారి ఇచ్చేసాం, మనం రైట్ సైడ్ నిలబడ్డాం. అలాగే మనం మెట్రోలో జర్నీ చేయాలన్నా, బస్సులో జర్నీ చేయాలన్నా ఈ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ ఇది ఒక 4 టైప్స్లో ఉంటుంది. ఈ మెట్రో కార్డ్ని రీఛార్జ్ చేసి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంటే మన జర్నీ అనేది కష్టమవుతుంది. ఇదే మెట్రో కార్డ్ రీఛార్జ్ చేసుకునే మిషన్. ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు. దీన్ని ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ప్రతి మెట్రో స్టేషన్లో ఇలాంటి మిషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. మన కార్డు పట్టుకెళ్ళి ఎన్ఓఎల్ అని ఉంది కదండి, అక్కడ పెడితే అది స్కాన్ చేసుకుని మన బ్యాలెన్స్ ఎంతో చూపిస్తుంది. చూడండి, నా బ్యాలెన్స్ ఎంత ఉందో, 12 రూపాయలు ఉంది. మనం కార్డు టాప్అప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1080 రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది పెడితే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకసారి ఇన్సైడ్కి వెళ్ళిపోగానే మనకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, 12 రూపాయలు కాస్త 22 రూపాయలు అయిపోయింది. మీరు చూస్తే ఈ విధంగా మనం రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోగానే కార్డు తీసేసుకోవచ్చు. మనం మెట్రో ఇన్సైడ్కి వెళ్ళడానికి కార్డుతో ఇక్కడ స్వైప్ చేయాలి. తగినంత బ్యాలెన్స్ లేకపోతే గేట్ అనేది ఓపెన్ కాదండి. చూడండి, ఆ గేట్ అయితే ఓపెన్ అయింది. మనం ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనేది అక్కడ రూట్ మ్యాప్ అనేది ఉంటుందండి. ఆ రూట్ మ్యాప్ని బట్టి మనం ఎటు వెళ్ళాలనేది చూసుకోవచ్చు. మనం మన ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంక ఇక్కడ చూసారా, బయటకు వచ్చే వాళ్ళు మిడిల్ సైడ్ నుంచి, లోపలికి వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ నుంచి వెళ్ళేటట్టుగా సింబల్స్ అనేవి ఉన్నాయి. దుబాయ్లో మెట్రో ట్రైన్స్ గ్రీన్ లైన్, రెడ్ లైన్ అనే 2 లైన్స్ మీదనే వెళ్తాయండి. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేషన్లో రూట్ మారాలనేది ఈ మ్యాప్ ద్వారా మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మ్యాప్ని మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి, మీకు అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తే మెట్రోకి ఒక డోర్, బయట ఒక డోర్ అనేది ఉంటాయండి. పిల్లలు అయితే కింద పడిపోకుండా ఇది యూజ్ అవుతుంది. మెట్రో ఆగినప్పుడు 2 ఒకేసారి అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ సబ్వేలోంచి కూడా మెట్రో అనేది వెళ్తుంది. ఈ మెట్రోకి డ్రైవర్స్ అనే వాళ్ళే ఉండరు, అంతా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఏ ద్వారానే ఈ ట్రైన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఓకే, మన గేట్ అయితే ఓపెన్ అయింది. మెట్రో స్టార్ట్ అవగానే నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటి, ఏ స్టేషన్ దాటుకొని ఏ ప్లేస్కి వెళ్తుంది అనేది ఇలాంటి డిస్ప్లేస్ మీద పాపప్ అవుతుందండి. మనం వాటిని చూసుకుని మనకి దిగాల్సిన ప్లేస్లో దిగిపోవటమే. ఇక్కడ డిస్ప్లేలో చూడండి, ఇండికేటర్ అనేది ఎలా పాపప్ అవుతుందో, మనం అక్కడ ఆ స్టేషన్లో ఉన్నట్టు. ఇటు వచ్చే స్టేషన్ కూడా చూపిస్తుంది. ప్రజెంట్ మనం అయితే అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నామండి. అందుకని కింద బయట ఉండే ప్రదేశాలు ఏమీ కనిపించవు, ఓన్లీ టనల్ ఒకటే కనిపిస్తుంది. ఇదే ఆ టనల్. కొన్ని మెట్రోస్లో రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్ ఎలా చూపిస్తాయి. మనం ఏదైనా మెట్రో చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఇంటర్ కనెక్షన్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయని ఇది ఇందులో చూడొచ్చు. అన్ని మెట్రోస్లో మనం ఎక్స్చేంజ్ అవ్వలేం, కొన్ని అట్లా మాత్రం అవ్వగలం. ఫైనల్గా మన స్టాప్ అయితే వచ్చేసింది. కొన్ని మెట్రోస్లో 4 ఎంట్రీస్ 4 ఎగ్జిట్స్ అనేవి ఉంటాయి. వాటిలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి అక్కడే బోర్డుల మీద వ్రాస్తూ ఉంటారు. ఆఫీస్ టైంలో మెట్రోస్ చాలా రద్దీగా ఉంటాయి. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి పైకి వెళ్ళాలంటే లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ యూస్ చేయొచ్చు. నేను దిగిన మెట్రోకి 4 ఎగ్జిట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ ఎగ్జిట్ ఎలా వెళ్ళాలి అనేది ఈ బోర్డు చూపిస్తుంది. నేను అయితే బస్సు ఎక్కుదాం అనుకుంటున్నాను. అది ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుంది అనేది మ్యాప్ చూపిస్తుంది. దీన్ని బట్టి నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం మన మెట్రో కార్డుతో 2 సార్లు అయితే స్వైప్ చేయాలండి. ఒకటి ఎంట్రీ అయినప్పుడు, 2 ఎగ్జిట్ అయినప్పుడు. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను. డోర్ ఓపెన్ అవుతుంది చూడండి. మనకు బస్ ట్యాక్సీ కావాలంటే ఎగ్జిట్ 1 నుంచి వెళ్ళమని ఇక్కడ చూపిస్తుంది బోర్డు. ఫైనల్గా అయితే నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి, మెట్రో జర్నీ. ఇప్పుడు నేను బస్సు మీద ట్రావెల్ చేయాలి. ఇంకో పైకి చూస్తే పైన మీకు కనిపిస్తుంది ట్యాక్సీ బస్సుకు రూట్ అనేసి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.